తెలిసిన యాక్టర్‌లో కాకుండా కొత్త యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేసి ఇంత పెద్ద సినిమాని ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్‌గా రిలీజ్ చేశారు. కానీ ఈ రిలీజ్ డేట్ వల్ల కొంచెం ఇబ్బందుంది. ఎందుకంటే 'సూర్య' నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' అలాగే 'మకుటం' అలాగే 'అగద' ఇలా చాలా సినిమాలు రిలీజ్ అవ్వడంతో పాటు ఆడియన్స్ అనేవాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు. ఏ సినిమాకెళ్ళాలని. 'హుషారు పెట్టలు' అయితే మీకొక మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అని చెప్తాను. ఇంకా ఓవరాల్‌గా ఈ సినిమాలోని బీజీఎం గాని, పాటలు గాని బానే ఉన్నాయి. సినిమా స్టోరీ వన్ టైమ్ వాచబుల్ అని చెప్పను. బాగుంది. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కూడా బాగుంది. కానీ ప్రమోషన్స్ లేకపోవడం, స్టార్ కాస్టింగ్ లేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్. ఇంకా రిమైనింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు డైరెక్టర్ చెప్పాలనుకున్నది చాలా క్లియర్ కట్‌గా చెప్తూ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ చేశాడు. ఎనీవే సినిమా అయితే నాకైతే నచ్చింది. ఒకవేళ 'హుషారు పెట్టలు' సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం కానీ, మరిన్ని మూవీ రివ్యూస్ కోసం కానీ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. లాస్ట్‌లోన ఒక పాయింట్ చెప్తాను. ఏంట్రా చాలా సినిమాలకి స్టోరీని, పాయింట్‌ని ఇలా రివీల్ చేస్తాడు కదా! ఈసారి రివీల్ చేయలేదేమో అని అనుకోవద్దు. ఈ సినిమా స్టోరీ లైన్ నేను చెప్పకూడదనుకుంటున్నాను. ఎందుకంటే తెలిసిన